హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీయ నమ. గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. కొంతమంది నా మీద బురద చల్లడానికి ఆడియో రికార్డులని ఇంకో వీడియోలు పెట్టి నన్ను బ్యాడ్ చేయాలని, ప్రత్యేకంగా పనిగట్టుకొని మరి నన్ను బ్యాడ్ చేయాలని కొంతమంది కుట్ర పొందుతున్నారు. ఎంతమంది ఏమనుకున్నా సరే నన్ను ఎవరు ఏమి చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే నేను తప్పు చేయలే. భగవంతునికి తెలుసు నేనంటే ఏందో. ఒక ఆడపిల్లతోని ఫోన్ మాట్లాడిందని చెప్తున్నారు కదా. ఆడపిల్లకి ఏముంటుంది? ఆడపిల్ల ఏం చేసుకుంటారు? ఇలాంటి మాటలు అంటున్నారు. ఇది కొంతమంది కుట్రతోనే జరుగుతుంది, కావాలని చేస్తున్నాయి ఇవన్నీ. ఈమెకు బ్యాడ్ చేసి ఇక్కడ నుండి పంపించాలి. అందుకనే నేను అంటున్నా కదా, ఎవరు ఏమనుకున్నా సరే, ఎంతమంది కుట్ర పొందినా సరే నన్ను ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పుడు నేను ఇంకెంత పెద్ద పోరాటం చేయబోతున్నానో మీకే తెలుస్తుంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఇలాంటి కుట్రలతో ప్రజల్లో నన్ను బ్యాడ్ చేయాలని చూసేవారికి నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేలేదు, సమస్య లేదు. కంపల్సరీ నా వంతుగా నేను చేస్తాను, చేసి కూడా చూపిస్తానని నేను చెప్తా. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని. ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా సిద్ధం. మాయమాటలు చెప్తూ, నమ్మక ద్రోహం చేస్తూ ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు. కంపల్సరీ నేనంటే ఏందో కూడా చూపిస్తాను. త్వరలోనే చూస్తారు కూడా. నేను ఉజ్జయిని వెళ్తున్నాను. ఉజ్జయినిలో వచ్చిన తర్వాత నా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నన్ను బ్యాడ్గా చూపిస్తున్నారో, ఎవరైతే నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారో, దీని వెనకాల ఉన్నది ఎవరు? ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఎవరిని వదిలిపెట్టేదే లేదు. అందరి అంతు తేలుస్తాను, తేల్చి చూపిస్తాను కూడా. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీయ నమ. గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు ఎప్పుడు కానీ వాస్తవం ఏంది అనేది తెలుసుకోండి. ఇలాంటి బురద జల్లే ప్రయత్నంలో తప్పుదోవ పట్టించాలి అని ఒక పని కట్టుకొని కొంతమంది చేస్తున్నారు. వీటినేటిని నమ్మకండి. నిజమేందనేదే నమ్మండి. నిజమేంటనేదే తెలుసుకొని నమ్మండి. హర హర మహాదేవ్.